నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట. 75వ శ్లోకము. విశ్వాసో గురువాక్యేషు స్వస్మిన్ దీనత్వ భావన మనోదోషజైశ్చైవ కథాయాం నిశ్చలామతి. 76వ శ్లోకము. ఏవమాదికృతం చేత్ స్యాత్ తదా వై శ్రవణే ఫలం పునఃశ్రవాంతే సర్వేషాం వైకుంఠే వసతి ధ్రువం. గురువు చెప్పిన మాట యందు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను, వినయభావమును పెంచుకొనవలెను, మనసునందరి దోషముల మీద విజయమును సాధించవలేను. కథాశ్రవణమునందు చిత్తము యొక్క ఏకాగ్రత కుదురుకొనవలెను. ఇట్టి నియమములను చక్కగా పాటించిన ఎడల కథాశ్రవణం యొక్క అచ్చమైన ఫలితము దానంతర అది లభించి తీరును. అందువలన ఈ శ్రోతలందరూ మరలా ఈ భాగవత కథా శ్రవణమును ఒకసారి వినినచో నిశ్చయముగా వీరందరికీ వైకుంఠధామము లభించును. 77వ శ్లోకము. గోకర్ణ తవ గోవిందో గోలోకం దాస్యతి స్వయం ఏవముక్త్వా యయుః సర్వే వైకుంఠం హరికీర్తనాః. ఇంకను గోకర్ణ, గోవిందుడే స్వయముగా విచ్చేసి నిన్ను గోలోకధామమునకు తీసుకుని వెళ్ళును అని ఈ విధముగా చెప్పి పార్షదులు అందరూ శ్రీహరిని కీర్తించుచు వైకుంఠలోకమునకు వెడలిపోయిరి. 78వ శ్లోకము. శ్రావణే మాసి గోకర్ణ కథామూచే తదా పునః సప్తరాత్రవతీం భూయః శ్రవణం తై కృతం పునః. శ్రావణమాసమునందు గోకర్ణుడు మరలా అదే విధముగా సప్తాహ క్రమముతో భాగవత కథను వినిపించాను. ఆ శ్రోతలందరూ రెండవసారి దానిని చక్కగా వినిరి. ధన్యవాదములు.